జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి పాలకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఒక అద్భుత కార్యక్రమమని చెప్పారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా డిక్లరేషన్ చేయలేని దుస్థితిలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. చెల్లెల్లో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏ పేదవాడి కష్టాల కన్నీరు తుడచాలని, ఏ పేదవాడికి సేవ చేయాలని, అది ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే సాధ్యపడుతుందని తెలంగాణ ప్రజలు ఆశించి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సుమారు సంవత్సరంన్నర పూర్తి కావస్తుంది. ఈ సంవత్సరంన్నర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని, పనికొచ్చే అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేస్తూనే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి పేదవాళ్లకు ఉపయోగపడే హామీలు ఏవైతే ఉన్నాయో మొదట ఆ పేదవాళ్లకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ రాబోయే ఈ 4 సంవత్సరాలను ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలన్నిటినీ ఈనాడు చేపట్టడం జరిగింది. ఎక్కువ అనేక పాత ప్రభుత్వంలో జరిగిన విషయాల్లోంచి నేను డెప్త్గా పోకపోయినా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోక తప్పదు. ప్రధానంగా నా శాఖకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో ధరణి ఒక మహా అమృతం అని చెప్పారు. ఆనాటి ధరణికి ఈనాడు ప్రజలు కోరుకుంటున్న భూభారతి 2025 చట్టానికి ఏముంది? నక్క